నరపిశాచి చందమామ కథ. ఒక ఊళ్ళో కామాక్షి అనే ఒక పేద ఇల్లాలు ఉండేది. ఆమె భర్త చాలా బీదవాడు. వారి దరిద్రానికి తోడు 9 మంది పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఊరు మీద బిచ్చమెత్తి సంసారం ఈడుస్తూ అర్ధాకలితో బతుకుతూ ఉండేవారు. కామాక్షికి ఒక అక్క ఉండేది. ఆమె పేరు మీనాక్షి. ఆమె సంపన్నురాలు, గర్విష్టి. దారిద్ర్యంలో ఉన్న తన చెల్లెల్ని, ఆమె పిల్లలను పిలిచి ఒక్క పూట తిండి అయినా పెట్టిన పాపాను పోయేది కాదు. ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది. మీనాక్షికి ఒక కూతురు ఉండేది. ఆమె ఒకసారి చెల్లెలి వద్దకు వచ్చి, కామాక్షి, నా కూతురికి పెళ్లి చేస్తున్నాను, నువ్వు వచ్చి కాస్త సహాయం చెయ్యాలి. నా కొంప మీదకి నీ పిల్లలను మొగుడిని తెచ్చి నా పరువు తీయకు, నువ్వు ఒకతివేరా అని చెప్పి వెళ్ళింది. రేపు పెళ్ళి అనగా కామాక్షి తన అక్కగారు ఊరు బయలుదేరింది. ఇది చూసి పిల్లలందరూ మేమొస్తామంటూ ఆమె వెంటబడ్డారు. మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని తన్నేస్తుంది, నేను వచ్చేటప్పుడు మీకందరికీ రకరకాల పిండి వంటలు తెస్తాగా అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారింటికి వచ్చేసింది. మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది. కామాక్షి పెళ్లివారిని కలవరాదు, ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు, 10 మంది పంక్తిన భోజనం చేయకూడదు. నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది చాకరీ చేయటానికి. ఆమె బట్టలు ఉతికారేసింది, అంట్లు తోమింది, ఇల్లు దొడ్డి ఊడ్చింది. పెళ్లికి వచ్చిన వారంతా ఆమెను చూసి పని మనిషి అనే అనుకున్నారు. ఏ పూటకా పూట అందరి భోజనాలు అయ్యాక విస్తళ్ళన్నీ ఎత్తి పారేసి అందరూ తినగా మిగిలిన అడుగు పొడుగు తినేది కామాక్షి. ఆమె ప్రాణానికి అదే అమృతంలా ఉండేది. పెళ్లి హడావిడి తగ్గిందాకా అడ్డమైన చాకరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ 3-4 రోజులుగా నిలవ ఉన్న ఆహార పదార్థాలను ఒక గంపలో పెట్టుకున్నది. మీనాక్షి చెల్లెళ్ళెత్తిన గంప చూసి గబగబా దగ్గరికి వచ్చి, ఏమిటి ఆ గంపలో అని అడిగింది. పాసిపోతున్న తిండక్క, నేను తినటానికి ఏమైనా తెస్తానని పిల్లలు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు అన్నది కామాక్షి దీనంగా. ఇంకా నయం, పాసిపోతుందని పారేసుకుంటారు, గొడ్ల కుడితిలో వేస్తే అవి నిక్షేపంగా తింటాయి అంటూ మీనాక్షి గంపలాక్కుని కుర్తి తొట్టులో దిమ్మరించి, ఇక వెళ్ళు అన్నది కామాక్షితో. కామాక్షి హృదయంలో భరించరాని ఆవేదన బయలుదేరింది. తన అక్క కూతురు పెళ్ళైతే తన పిల్లలు తినడానికి ఏమీ తీసుకుపోకుండా వెళ్తున్నది. ఇలాంటి దారిద్ర్యంలో బతికే కన్నా చావు మేలు అనుకున్నదామె. ఆమె నడిచి వెళ్తుండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. ఆమె భయపడలేదు. ఆమె వంగి చూస్తే దారికి అడ్డంగా లావుపాటి పాము చచ్చిపడి ఉన్నది. చావటానికి దేవుడు మార్గం చూపాడనుకున్నది కామాక్షి. ఆమె ఆ పాము తల తోక తీసేసి మిగిలిన పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గంపలో పెట్టుకుని ఇంటికి చేరుకున్నది. పిల్లలు ఆమె చుట్టూ మోగి, పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు. మీకోసం మీ పెద్దమ్మ చేపలిచ్చింది, అవి వండి మీకు పెడతాను అన్నది కామాక్షి. ఆమె పాము ముక్కల్ని ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. ఆమె తన భర్తతో, నేను ఎవరి దగ్గరన్నా ఇంత కారం ముష్టెత్తుకుని వస్తాను, కొంచెం ఆలస్యం అవుతుందేమో, కుండలోది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అతను కుండలో ముక్కలు కలుపుతూ ఉంటే రాళ్ళు తిరుగుతున్నట్టు కటకటమని శబ్దం రాసాగింది. అతను ఆశ్చర్యపడి ఇంటి బయటికి పరిగెత్తి భార్యని కేకేసి వెనక్కి పిలిచాడు. ఆమె తిరిగి వచ్చి దీపం సహాయంతో కుండలోకి చూస్తే బంగారు కణికల్లాంటివి తళతళమని మెరుస్తూ కనిపించాయి. వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రమం చెందారు. అప్పుడు కామాక్షి వాస్తవంగా జరిగిందంతా భర్తకు చెప్పింది. ఇద్దరూ కుండలో నుంచి ఒక కణిక ఖర్చుకు తీశారు. ఆ కణికను శెట్టి దగ్గరికి తీసుకుపోతే దానికి తగ్గ డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళు వంట పాత్రలు, ఆహార పదార్థాలు, అందరికీ బట్టలు కొనుక్కున్నారు. పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బతుకు మెరుగు కావడం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మధ్య అక్కగారింటికి కామాక్షి వెళ్ళి వచ్చింది కదా, ఆవిడ బాగా సంపన్నురాలాయే, ఇంత ఇచ్చుంటుంది అన్నారు కొందరు. నిర్భాగ్యురాలైన తన చెల్లెలు సుఖంగా బతుకుతున్నట్లు విని మీనాక్షి భరించరాని ఆవేదన పడి చెల్లెలు ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ న్యాయాధికారితో, నా చెల్లెలు నా ఇంటి నుంచి ఏదో దొంగలించుకుని వచ్చింది అంటూ ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు. అక్కా చెల్లెలు తగాదా చూడ్డానికి ఊళ్ళో వాళ్ళంతా హాజరయ్యారు. కామాక్షి న్యాయాధికారికి జరిగిందంతా జరిగినట్టు చెప్పింది. న్యాయాధికారి ఆ కుండను ఉన్నపాళంగా తెమ్మని కామాక్షితో అన్నాడు. కామాక్షి ఇంటికి పోయి కుండను ఎత్తుకువచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది. అమ్మా, దేవుని మీద ప్రమాణం చేసి ఈ కుండ నీదే అయితే దీన్ని నిరభ్యంతరంగా నువ్వు తీసుకుపోవచ్చు అన్నాడు న్యాయాధికారి మీనాక్షితో. మీనాక్షి ఆ కుండను పట్టుకుని ఎత్తింది.
కుండలో నుంచి తాచుపాము తల బయటపెట్టి బుస్సుమంటూ మీనాక్షిని కాటు వేయబోయింది. అమ్మో అని చావుకాక పెట్టి మీనాక్షి కుండను వదిలేసింది. అది కింద పడి పగిలిపోయింది. బంగారు గణికలు బయటపడ్డాయి. పాము జాడలేదు. ఇది చూసిన వాళ్ళందరూ మీనాక్షిని చీచీ అన్నారు. కామాక్షి ఆ బంగారం ఏరుకునేటందుకు న్యాయాధికారి అనుమతించాడు. ఆమె ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత ఆమె భర్త, పిల్లలు సుఖంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.